మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. సంక్రాంతికి వచ్చిన చిన్న సినిమా హనుమాన్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. రికార్డ్స్ కొల్లగొట్టడమే కాదు, కొన్ని క్లాసిక్స్ ని కూడా గుర్తు చేస్తోంది. హనుమాన్ కి వస్తున్న రెస్పాన్స్ ని కొన్ని పాత సినిమాలతో పోలుస్తున్నారు. వేటితోనో చూసేద్దామా? సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ గుంటూరు కారం వసూళ్లు దాటేసింది. 18 రోజుల్లో 143 కోట్ల షేర్, 266 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. పండక్కి మరిన్ని థియేటర్స్ దొరికితే 300 కోట్ల గ్రాస్ దాటేసేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. హనుమాన్ తెలుగులోనే కాదు పాన్ ఇండియా హిట్ అనిపించుకుంది. హిందీలో 50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సౌత్ సినిమాల టాప్ 10 లో హనుమాన్ చేరింది. హనుమాన్ ను థియేటర్స్ లో ఇప్పటివరకు 1 కోటి మంది చూశారని నిర్మాతలు ప్రకటించారు. 1 కోటి ఫుట్ ఫాల్స్ దాటిన అతి కొద్ది సినిమాల లిస్ట్ లో ఈ చిన్న సినిమా చేరడం విశేషం. వీక్ డేస్ లో వసూళ్లు కాస్త తగ్గినా వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరగనుంది. లాంగ్ రన్ ఉంటుందని ముందు నుంచి చెబుతున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటే నిజమైంది. ఇప్పటికీ తగ్గని ఈ క్రేజ్ చూస్తుంటే హనుమాన్ ను పెళ్లి సందడి, పెదరాయుడు, ఒసే రాములమ్మ వంటి సినిమాలతో పోలుస్తున్నారు. పెళ్లి సందడి, పెదరాయుడు, ఒసే రాములమ్మ రిలీజ్ అయి నెల దాటినా వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలు ఆడుతున్న టైంలో థియేటర్స్ దగ్గర తిరునాళ్లను గుర్తు చేశాయి. వీకెండ్ వస్తే చాలు హనుమాన్ టికెట్లు దొరకడం కష్టమైపోతోంది. పెళ్లి సందడిలా హనుమాన్ 100 రోజులు, సిల్వర్ జూబ్లీ ఆడకపోయినా చాలా సెంటర్స్ లో 50 రోజులు ఆడే అవకాశం ఉంది. హనుమాన్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ లైఫ్ సెటిల్ అయిపోయిందంటూ ట్రేడ్ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాను 30 కోట్లకు అమ్మితే 150 కోట్ల షేర్, 300 గ్రాస్ వైపు దూసుకుపోతోంది.